ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు శ్రీరామనవమి ఫెస్టివల్తో పాటు అమ్మ బర్త్డే. అమ్మకి విషెస్ చెప్పేద్దామా? ఆ విష్ యూ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అమ్మ. ఇన్నాళ్ళు నన్ను భరించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఫెస్టివల్ అంటే గుర్తొచ్చేదేంటి? పువ్వులు, ప్రసాదాలు, టెంపుల్కి వెళ్ళాం. నాకైతే మై మోస్ట్ ఫేవరెట్ ప్రసాదాలు. కానీ నిజం చెప్పనా, ఇంట్లో ఎన్ని ప్రసాదాలు చేసినా గుడిలో ప్రసాదానికి మాత్రం ఏవి సాటిరావు కదా. ఒక్కో ఫెస్టివల్కి ఒక్కో ప్రసాదం ఫేమస్. ఈ శ్రీరామనవమికి నేను వడపప్పు పానకం ప్రసాదంగా చేసి పూజ చేశాను. మీరు ఈ ఫెస్టివల్ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కొక్క ఊరిలో అయితే శ్రీరామనవమి ఫెస్టివల్ని 1 డే 3 డేస్ 5 డేస్ అలా సెలబ్రేషన్ చేసుకుంటారు. మా ఊరిలో అయితే 5 డేస్ సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈ శ్రీరామనవమికి అయితే మా ఊరిలో పందిళ్ళు చాలా బాగా వేస్తారు. నాకు మాత్రం ఒక చిన్న కోరిక ఉందప్ప. అది ఏమిటంటే శ్రీరామనవమి రోజు భద్రాచలం వెళ్ళి నా కళ్ళతో సీతారాముల కళ్యాణం చూడాలని ఇప్పటి నుంచో ఒక చిన్న కోరిక. నెక్స్ట్ ఇయర్ అయినా ఆ కోరిక నెరవేరాలని ఆ సీతారాములు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కనుక భద్రాచలం వెళ్ళి ఆ సీతారాముల కళ్యాణం కనుక చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు నేను ప్రసాదం ఎలా తయారు చేశాను, పూజ ఎలా చేశాను అనేది ఇప్పుడు మీరు కూడా చూడండి. నేను వేసిన ఒక చిన్న ముగ్గు ఏదో వచ్చి రానట్టు అలా వేశాను. పర్లేదు, సౌజు కూడా బాగానే వేస్తుందిలే. జై శ్రీరామ్. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే. కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే. నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా. రెప్పల మూయక కొలిచాము కన్నులు ఎదుడుకు రావేలా. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకే. అండ్ శ్రీరామనవమి పూజ అయిపోగానే మేము టెంపుల్కి వెళ్ళాము. అండ్ ఈ టెంపుల్లో శ్రీరామనవమి రోజు సీతారాముల వారి కళ్యాణం బాగా చేస్తారు. మీరు కూడా చూడండి.